ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారుతోంది. ఈసారి రికార్డు స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 23,87 లక్షల విలువ చేసే మద్యం పట్టుబడింది. గోవా, బెంగళూరు రాష్ట్రాల నుంచి మద్యాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ కమాండ్ ద్వారా పరిశీలిస్తున్నారు. డ్రైడే నేపథ్యంలో మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెబుతున్న ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాతో ఈటీవీ ముఖాముఖి. ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగనుంది. ఈ ఒక్కరోజు ముందుగానే మద్యం రవాణాని, మద్యం విక్రయాల్ని కూడా పూర్తిగా నిలిపివేశారు. ఈ సందర్భంలో అక్రమంగా వినియోగం జరుగుతూ ఉంటుంది. దీనిపైన ఎటువంటి నిఘా ఏర్పాటు చేశారు అని తెలిపేందుకు ప్రస్తుతం మనతోటి ఎక్సైజ్ కమిషనర్ ఎంకే మీనా గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ అనౌన్స్మెంట్ 10th మార్చ్ అయిన తర్వాత మనము ఈ మద్యాన్ని కంట్రోల్ చేయడానికి ఒక ఛాలెంజ్గా మనం తీసుకున్నాము. ఆ ఛాలెంజ్ కింద లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఈ నెలలో ఎక్కువ అమ్మకూడదు, అది రెగ్యులేట్ చేయాలి ఒకటి. రెండవది కంటిన్యూస్గా రేట్స్ చేయాలి. మూడవది ఆక్రమణ నిల్వని సీజ్ చేసుకోవాలి. నాలుగవది ప్రతి డిస్టిలరీని, ప్రతి చెక్ పాయింట్ని, తర్వాత మనకున్న గోడౌన్స్ని డైరెక్ట్గా సీసీ కెమెరాస్ ద్వారా నిఘా పెట్టాలి. సో దీనికి సంబంధించి సీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ అంటే 48 hours ముందు నుంచి మనం డ్రై డే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అంటే నిన్న 6 o'clock నుంచి రేపు 6 o'clock కౌంటింగ్ అయిన వరకు డ్రై డే ఉంటుంది. డ్రై డే అంటే మన రాష్ట్రంలో సుమారుగా 5200 షాప్స్, బార్స్ ఇవన్నీ, క్లబ్స్ ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఈ 2 రోజు ఈ 48 hours కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత అన్ని షాప్స్ని సీల్ కూడా చేయడం జరిగింది. సో డిస్ట్రిబ్యూషన్ ఏం జరగకూడదు, అమ్మడం ఏం జరగకూడదు. తర్వాత ఎక్కడ కూడా మూమెంట్ అవ్వకుండా చూడాలంటే ఈ షాప్స్ క్లోజ్ చేయడం. రెండవది మనకు వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సరుకుల్ని కూడా కంట్రోల్ చేయడానికి 67 చెక్ పోస్ట్ మనం ఆపరేషన్స్లో ఉన్నాయి. 24 hours ఆపరేషన్లో ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ ద్వారా ఈసారి ప్రత్యేకంగా మీరు నిఘా ఏర్పాటు చేసామంటారు. అసలు ఆ నిఘా ఎలా జరుగుతుంది? అంటే మనకు మన రాష్ట్రంలో, ఈవెన్ ఐ థింక్ దట్ మన దేశంలో కూడా ఫస్ట్ టైం ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 20 డిస్టిలరీస్ ఉన్నాయి. సో 20 డిస్టిలరీస్ అంటే దీంట్లో ప్రొడక్షన్ ఎప్పుడు జరుగుతుంది? ప్రొడక్షన్ వాళ్ళు ఓన్లీ మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు, నైట్ చేయకూడదు. సో ప్రొడక్షన్ చేస్తున్నారు లేదా, చేస్తున్న టైంలోనే చేస్తున్నారు లేదా, ఎన్ని లైన్స్ నడుస్తున్నాయి, ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ 20 డిస్టిలరీస్ని మనం సీసీ కెమెరాలు పెట్టాము. ఇప్పుడు చూడండి, ఒక కెమెరా మనం బయట పెట్టాము, లోపల పెట్టాము. ఏ డిస్టిలరీ ఈరోజు బంద్ ఉన్నది, నో ప్రొడక్షన్, నథింగ్. వీ కెన్ డైరెక్ట్లీ సీ. మనం అక్కడ ఫోన్ చేసి కనుక్కోవడం అవసరం లేదు. బయట కూడా మూమెంట్ లేదు, అంటే ట్రక్ మూమెంట్ లోపల రావడం లేకపోతే బయట వెళ్ళడం. ఇప్పుడు ఈ టైంలో, ఈ డ్రై డే టైంలో ఏం ట్రక్ కూడా ప్రొడక్షన్ అయితే వీళ్ళు చేసుకోవచ్చు, కానీ బయట వెళ్ళకూడదు. సో మూమెంట్ ఆఫ్ ట్రక్, తర్వాత ప్రొడక్షన్ అంతా మనం దీంట్లో చూసుకోవచ్చు. సెకండ్ అంటే మన గోడౌన్స్లో కూడా ఇప్పుడు నెక్స్ట్ 2 days డ్రై డే అంటే దేర్ షుడ్ బి నో మూమెంట్. సో ఇవి అన్నీ మన గోడౌన్స్ ఉన్నాయి. ప్రతి గోడౌన్లో మనం 2 కెమెరాస్ పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెక్ పోస్ట్ ఉంది. దిస్ ఇస్ పెద్ద హరివనం చెక్ పోస్ట్ కర్నూలు బార్డర్లో. ఆ కర్నూలు బార్డర్లో మన చెక్ పోస్ట్లో కూడా ఒక్కొక్క కెమెరా పెట్టడం జరిగింది. అంటే 31 చెక్ పోస్ట్ ఉన్నాయి మనకు. అక్కడ వాళ్ళు 24 hours ఇప్పుడు జనరల్గా అయితే 24 hours ఉండరు వాళ్ళు, కానీ ఎలక్షన్ టైంలో 24 hours కంటిన్యూస్గా పని చేస్తూ ఉండాలి. సో యూ కెన్ సీ. సో చెక్ పోస్టు, మన గోడౌన్స్, మన డిస్టిలరీస్, అక్కడ కూడా డిస్టిలరీస్ మనం చూపిస్తున్నాము. 20 డిస్టిలరీస్, 31 చెక్ పోస్టు, తర్వాత 28 మన గోడౌన్స్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచి కంట్రోల్ సెంటర్ నుంచి మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా దిస్ ఈజ్ డైరెక్ట్ మానిటరింగ్. దీంతోపాటు ఈ సెంటర్లో మనం టీవీతో, ఇక్కడ చూడండి 2 TVs మనం పెట్టడం జరిగింది. టీవీ ద్వారా కూడా మనం ఎక్కడ ఏం జరుగుతుంది దీనికి ఇమీడియట్గా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఎక్కడైనా ఇఫ్ కంప్లైంట్ ఈజ్ దేర్, అది ఇమీడియట్గా నోట్ చేసుకొని మన కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టంలో పెట్టి ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్కి, అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్కి పంపించి ఎంక్వైరీ చేయమని రాస్తారు. దీంతోపాటు ఇక్కడ ప్రతిరోజు పేపర్లో వచ్చిన కంప్లైంట్,
మన ఫోన్లో వచ్చిన కంప్లైంట్, తర్వాత వెబ్ సైట్లో వచ్చిన కంప్లైంట్, SMS ద్వారా వచ్చిన కంప్లైంట్ అన్నిటినీ ఈ సెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మనకు వచ్చిన ప్రతి కంప్లైంట్ ఇక్కడి నుంచే మూవ్ అవుతుంది సెంట్రలైజ్గా. ఇక్కడి నుంచి డీసీకి వెళ్తుంది, డీసీ నుంచి ఎంక్వైరీ ఆఫీసర్, మళ్ళీ విదిన్ 48 hours వీళ్ళు ఎంక్వైరీ చేసేసి మనకు ఇదే దారిలో బ్యాక్ పంపించాలి. మనము దీన్ని చూసుకొని ఫైనల్గా యాక్సెప్టబుల్ రిపోర్ట్ ఉంటే యాక్సెప్ట్ చేసేసి క్లోజ్ చేస్తున్నాము. ఇద్దరికి మా తరఫు నుంచి యాజ్ ఏ ఆఫీసర్ కాదు, యాజ్ ఏ సిటిజన్ నేను కూడా ఒక ఓటర్ని, నేను కూడా ఓట్ వేయాలి. ఫ్రీ అండ్ ఫెయిర్గా దేశ భవిష్యత్తం తర్వాత మన రాష్ట్ర భవిష్యత్తం చూసుకొని మంచి క్యాండిడేట్కి ఓట్ వేయాలి. డబ్బుకి లేకపోతే మద్యంకి ప్రలోభాలకి గురి కాకూడదు. మన ఫ్రీ మైండ్తో ఫెయిర్గా మనం ఓట్ వేయాలి. ఇది ప్రస్తుతం ఎంకే మీనా గారు చెప్తుంది. ఓటరు ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా ఓటును వినియోగించుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ ఏఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.